నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేకవిదం భవశంకర దేశిక మే శరణం భవశంకర దేశిక మే శరణం. శివానందలహరి అండి. 5వ శ్లోకం. నమఃశివాయ చ నమఃశివాయ. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞా ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞా ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఈ శ్లోకం యొక్క భావం అండి. ధర్మ గ్రంథములు, శాస్త్రములు, వైద్య విద్య, శకునములు చెప్పుట, కవిత్వము, గానము, పురాణములు, స్తుతి చేయుట, నాట్యము, హాస్యముగా మాట్లాడుట, వీటిలో ఏ ఒక్కటిలోనూ నిపుణులను కాను. ధనవంతులకు నాపై ప్రీతి ఎట్లు కలుగును? నేనెటువంటి వాడను? అంతా తెలిసిన వాడవు. ప్రాణులకు నాథుడవగు ఓ ప్రభు, పశువైన నన్ను మిక్కిలి కృపతో పాలించుము. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.